ఏడాది పాలన మీద ఏం చెప్తారు సార్? దరిద్రం అంటే ఏ విధంగా? బక్వాస్ హిందీలో. ఎందుకు అంత బలమైన స్ట్రాంగ్ వర్డ్ వాడేది? అది బలమైన పరిస్థితి ఉంది కాబట్టి. ఏమి సార్ 1 year లో వాళ్ళు 3,000 రూపాయల పెన్షన్ ఒకసారి 4,000 చేశారు. వదిలేయండి సార్, జోకులు ఇక్కడ మీరు దయచేసి. ఇప్పుడు ఇవన్నీ జోకులు, కానీ మీకు ఒక విషయం చెప్తా. అంటే ఎందుకు బాగోలేదని మీరు అభిప్రాయం చెప్పండి. అది కాదు, ఏడాది పాలన ఎందుకు అంత దారుణంగా ఉందంటున్నారు మీరు? ఇవన్నీ నా వల్ల కాదు కదండి. మీరు చెప్పిన పెన్షన్ గిన్షన్ నా వల్ల కాదు సార్. P4 విన్నారా? P4 టీడీపీ యొక్క మెయిన్ గవర్నెన్స్ ప్రభుత్వం. P4 తెలుసా? P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పర్సనల్. అంటే వినాయక్ గారికి 100 రూపాయలు ఇస్తే, రామయ్య నువ్వు రారిటు 10 తీసుకొని అంటావంట. నువ్వు అంటావా? నీకు 100 వచ్చినా నాకు ఎడ తెలుసు? నీ దగ్గర 10 రూపాయలకి వచ్చారా, నాకు నీకు తెలవాలా నీ దగ్గర ఉందని నేను చెప్తా ఆడికి, రామయ్యకి రే ఎడ దగ్గర 100 రూపాయలు వెళ్ళి అని. అంటే సంపన్న కుటుంబాలు దత్తత తీసుకోవాలనేది ఆయన చెప్తున్న మాట కదా సార్? చంద్రబాబు సంపన్న కుటుంబాలు తీసుకుంటాయి సార్. నేను తీసుకున్నాను కూడా కొంతమంది చెప్తున్నారు. ఆయన ఎందుకు సార్ ఇవన్నీ జోగులు చేయకండి సార్. సాయంకాలం పూటలు దీన్నే జోగులు ఇటువంటారు. పరిపాలన ఎందుకు బాగోలేదంటే ఏం చెప్తారు? అని చెప్పరు. ఏంటంటే పరిపాలన లేదు కదా సార్. P4 ఏంటి సార్? మరి స్కీములు బెటర్ అంటే P4 అంటే ఏంటి సార్? ఎవడ పిలిచి రే ఇవాళ దత్తత తీసుకుంటాడంట. అలా 1,70,000 మంది 85 లక్షల మంది తీసుకోవాలండి సార్ దత్తత. వాడు అవసరం ఉంటున్నాడు వినోబా బాబాయ్ ల్యాండ్ తీసుకుని భూదానం చేయమన్నాడండి. ఎవడిస్తారు సార్ భూమి? ఇచ్చింది ఏ భూములు సార్? సరుగుడు చెట్లు, ఇసుకల, కొండలు, రాళ్ళు, రప్పల, ఇవే మీకు భూదానం. రాజధాని నిర్మాణం చేపడుతున్నారు, విశాఖపట్నానికి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నాం, సాఫ్ట్వేర్ కంపెనీలు చెప్తున్నారు. వినాయక్ గారు జోకులు ఎక్కడ సార్ ప్లీజ్. ఇన్ని చెప్తున్నారు కదా సార్. ఉంటుందే సార్, అంతా మెట్రో ప్రాజెక్ట్ ఎక్కిస్తున్నాం అని చెప్తున్నారు. ఉంటుందే సార్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో కడతామని చెప్తున్నారు. సార్ ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఫుట్ ఫాల్స్ 50% లేవు సార్. ఫుట్ ఫాల్స్ అంటే అక్కడ విజిటర్స్ ఉంటారు సార్, అక్కడ పాసింజర్స్ 50% పొటెన్షియల్ కూడా ఫిల్ అవ్వట్లేదు సార్. నేను ఇవాళ చూసినట్టు 400 కోట్ల అంత నష్టం ఉందని. ఆ ఫుట్ ఫాల్స్ ఎక్స్పెక్టెడ్ ఫుట్ ఫాల్స్ కొన్ని ఉంటాయి సార్. విశాఖపట్నం ఎయిర్పోర్టు, భోగాపురం, సరే అమ్మ పెద్ద ఇష్యూ ఇదేది మీరు చెప్పిన విజయవాడ ఎయిర్పోర్టు ఫుట్ ఫాల్స్ ఎక్స్పెక్టెడ్ దానికన్నా హాఫ్. మరి ఏమంటారు? ఈ ఏడాది అంటే మాటలకే పరిమితం అయిందంటారా, లేదా ఏంటిదంతా? జిమ్మిక్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా చూసారు. చెప్తారు కదా ఆయనకి ఇటువంటిది అలవాటు. బుల్లెట్ ట్రైన్ చెప్పారు ఎగ్జాంపుల్ అదే. ఇప్పుడు మీకు మెట్రో రైలు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు కదా విశాఖపట్నం, విజయవాడ కూడా. మెట్రో అంటే ఏంటి సార్? మీరు బొంబాయి, ఢిల్లీ, కలకటా, బెంగళూరు చూసుంటే అర్థమైపోద్ది ఈజీగా. చూడకపోతే కొంచెం కష్టపడాలి అర్థం చేసుకోవడానికి. హైదరాబాద్ ఓకే. విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో పొద్దున 9 దాటితే కానీ ఎవరు జనాలు మూమెంట్ ఉండదు. 10 దాటితే మొత్తం అయిపోద్ది. ఓవరును గోల సార్, మాకు వ్యాపారం ఉండలేదు సార్, బాబోయ్ గోల. ఇవన్నీ మాటలకి పరిమితమే అంటారు. ఉంటుంది సార్, అన్ని మాటలు సార్. ప్రస్తుతం ఏడాది కాలంగా ఏం జరగలేదంటారు. ఫ్యాంటసీ సార్. ఏంటంటే మనకి సిటీలు లేవు కదా. ఇప్పుడు హైదరాబాద్ సిటీ చూసిన తర్వాత మనకి కడుపు రగిలిపోద్ది కదా. హైదరాబాద్ సిటీ చూస్తే ఇది మన సిటీగా, మన దగ్గర ఉండేది కదా ఒకప్పుడు, మనకు లేకుండా పోయిందా, అయ్యో ఎంత పని అయింది అనిపిస్తుందా లేదా? సిటీ ఎందుకు కావాలి అంటే దాని ట్రాఫిక్ జామ్ అయిపోయి వాడు ఫ్లడ్ వస్తుంది కాదు, వచ్చే ట్యాక్సీలు సార్, ఉద్యోగాలు. ఇప్పుడు రాయట్ కొడితే హైదరాబాద్లో ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తగులుతుంది కదా. అట్లా అంత స్కోప్ ఉన్న ఏరియాకి వెళ్తే ఉద్యోగాలు వస్తాయి కదా సార్, చదువుకోవాలనిపిస్తుంది కదా సార్. మరి ఇక్కడ రావాలంటే ఎక్కడ వస్తా సార్? ఎక్కడ ఉన్నాయి సార్? ఏ వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, మీరు సపోజ్ వినాయక్ యూఆర్ ఇండస్ట్రియలిస్ట్, ఓకే, యూఆర్ రిలయన్స్ సంబంధించిన ఒక ఏజెంట్వి, దానికి కొడుకువో లేకపోతే మనవడువో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకో. మరి అబ్బాయి నువ్వు 1000 కోట్లు ఇచ్చాను వ్యాపారం చేయాలా అంటావు. నేను అంట ఏం చేస్తావు నువ్వు? ఫస్ట్ చెప్పండి, మీరే చెప్పండి. న్యూయార్క్ వెళ్తావు. ఎలా ఉంది న్యూయార్క్ సిటీ? ఇక్కడ వ్యాపారం బాగానే ఉంటుందా? న్యూయార్క్ బాగానే, ఎందుకంటే సిటీ మొత్తానికి, ప్రపంచం మొత్తానికి సిటీ ఏది అది కదా. ఇక్కడ మాంచెస్టర్ వెళ్దామా? ఓకే. ఇక్కడ లండన్ బాగుందంట, ఓకే. ప్యారిస్, ఒక హైదరాబాద్, జపాన్, చైనా, మొత్తం బిజినెస్ చైనా. ఇప్పుడు ఓకే డాడీ చైనాలో పెట్టాను, అయిపోయింది. ఒరే ఎదవా, నీకు చెప్పింది ఎక్కడ, ఇండియా చేసుకోమంటే చైనాలతో అంటే పెట్టరా? మరి వ్యాపారం అన్నారు, అభివృద్ధి చెందాలన్నారు, లాభం అన్నారు,
మరి లాభం అంటే మరి ఇక్కడ ఉంది లాభాలు, అక్కడికి అక్కడ ఇండియాలో ఎక్కడ ఉన్నాయి? ఏపీలో ఎక్కడా ఫీజిబిలిటీ లేదంటారా? లేదు. ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందు రారంటారా? రారు. ఎందుకు సార్, ఎందుకు రారు? రైల్వే, హైవే, రోడ్వే, సీవే, 4 ఉండాలి సార్ దేనికి? సిటీ డెవలప్ అవ్వాలంటే. సిటీలు కట్టలేము సార్. మరి ఇప్పుడు పోర్టు నిర్మాణాలు జరుగుతున్నాయి, పోర్టు కడతాం సార్. గత ప్రభుత్వం మొదలుపెట్టిన పనులు జరుగుతున్నాయి. పోర్టులు కడతాం సార్, పోర్టులు కడతాం కానీ వ్యాపారం చెందదు సార్. పోర్టులు అభివృద్ధి చెందాలంటే మీకు వ్యాపారం కావాలి సార్, కార్గో కావాలి కదా సార్. కార్గో కావాలంటే మీకు ఇండస్ట్రీస్ ఉండాలి కదా సార్. ఇండస్ట్రీలు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. చెప్తూ ఏంటి సార్, ఏది సార్ చిమ్ని పొంగట కనపడుతుంది మీకు ఏమన్నా? మొన్న ఈ మధ్యనే సింగపూర్ అవి కూడా వెళ్ళొచ్చారు కదా సార్. వెళ్ళండి సార్, ముఖ్యమంత్రి వెళ్ళండి సార్, తిరగండి సార్. మేము అబ్జెక్షన్ పెట్టలేం. మీరు ట్యాక్స్లు కడితే కట్ట తిరగండి సార్. మీరు షిప్లు వచ్చేస్తున్నాయంటే వెనకాల కార్గో ఉండాలి కదా సార్. కార్గో వచ్చిందంటే వదిలేస్తే వెళ్ళిపోతారండి సార్. ఇండస్ట్రీస్కి వెళ్ళిపోతాయా? ఇండస్ట్రీస్ ఉండాలి కదా. ఇక్కడ నక్కపల్లి దగ్గర ఎక్కడో ఒక ప్లాంట్ తీసుకొస్తున్నాం అంటున్నారు. ఆర్ఎస్ఆర్ విత్తల్ ఆడెంతవరకు ప్లాన్ చేయలేదు సార్. సార్ ఆడు ప్యారిస్ కంపెనీ సార్. అది లాస్ట్ గవర్నమెంట్ లో కూడా చర్చలు జరిగినట్టున్నాయి కదా సార్. లాస్ట్ సార్ సిటీస్ కోసం ఉండాలండి. వాళ్ళు వెతికేది ఏంటంటే రోడ్వే, రైల్వే, రన్వే, అబోవ్ ఆల్ వాటర్ వేస్, అబోవ్ ఆల్ ముడి సరుకు. అది త్వరలో స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు సార్. చెప్పడానికి ఏముంది సార్? లూలు మాల్ కూడా తీసుకొస్తున్నామని చెప్తున్నారు. లూలు మాల్ వల్ల ఏమవుతుంది సార్? వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని చెప్తున్నారు. ఎక్కడ నువ్వు అమ్మేవాడా? బాయ్స్ గర్ల్సా? సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్, ఇంకేమవుతుంది జోలు? అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరగదుగా. ఏంటి సార్ ఆ వివాదం ఏంటి? లూలు మాల్ వివాదం గురించి మీరు ఏం చెప్తారు? ఏమో సార్, అది ల్యాండ్ ఉంది కదా సార్, దాన్ని లుల్లు మాల్కి ఇచ్చేస్తాం అని చెప్పి 3D వాళ్ళు ఇచ్చే అన్నారు కదా సార్ అంతకుముందు. 200-300 కోట్ల రూపాయల వాల్యూ అది గవర్నమెంట్ సైట్. అవును, అది జగన్ గారు వచ్చి పరదాలు తీసుకుని ఆడౌట్ డాట్ అవుట్ అని చెప్పి మ్యాన్ ప్రపోజెస్ గాట్ డిస్పోజ్ లాగా ఆడు చెప్పాడు కాబట్టి నేను ఇవ్వను. సరే ఏంటి ఇప్పుడు మళ్ళీ తెర మీకు వచ్చింది? లూలు మాల్ ని ఇచ్చారుగా, ఇస్తున్నారు. 200-300 కోట్లు. లుల్లు మాల్ వల్ల ఉపాధి ఎలా కలుగుతుంది చెప్పండి. నాకైతే ఎకానమీ అర్థం కాల. లుల్లు మాల్ వల్ల బిల్డింగ్ కడుతున్నారు. బిల్డింగ్ కట్టినంతసేపు బిల్డింగ్ వర్కర్స్కి ఉద్యోగాలు ఉంటాయి. ఆ బిల్డింగ్ వచ్చిన తర్వాత అక్కడ వాటర్ ఎవరు ఇస్తారండి? కింద అండర్ గ్రౌండ్ వాటర్. ట్రాఫిక్ ఎవరు చూస్తారండి? లైట్ లెవెల్ పెడతారండి. లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తారు సార్? అక్కడ ఎవరు ఉత్పాదకం జరుగుతుందా? సర్వీస్ సెక్టర్ జరుగుద్దా? ఉద్యోగాలు ఏం రావంటారా? ఎందుకు వస్తాయి సార్? అంటే మాల్లో పనిచేసే ఉద్యోగస్తులు అంటారా? బాయ్స్ అండ్ గర్ల్స్ అంటారా? ఐటీ కంపెనీలు చాలా విశాఖపట్నం తీసుకొస్తున్నాం చెప్తున్నారు సార్. చెప్తున్నారు సార్. నేను ఎక్కడ చెప్తున్నాను? నేను చెప్తాను సార్. నేనే చెప్తాను సార్. ఒక సీనియర్ IRS అధికారిగా 10 ఏళ్ళు పొలిటికల్ గా ఉన్న అనుభవంతో ఏం చెప్తారు? రావు సార్, రావు. నాకు వినాయక్ అబ్బాయి అన్నాడు, వినాయక్ డబ్బులు ఇచ్చా, 1000 కోట్లు ఇచ్చా. ఇస్తే చైనా వెళ్ళాడు, వద్దురా బాబు అని చెప్పా. పరిగెత్తుకు వచ్చాడు. వచ్చేసిన తర్వాత మా ఫాదర్ సెంటిమెంట్ ఇండియాలో ఎక్కడికి వెళ్తాడు? బాంబే వెళ్తాడు, బెంగళూరు వెళ్తాడు, కలకత్తా వెళ్తాడు, మద్రాసు వెళ్తాడు. మరి ఇలాగైతే అమరావతి ఎందుకు వస్తాను ఆయన? చెప్పు, నాకు చిన్న విషయం చెప్పు. వ్యాపారం చేయను, 1000 కోట్లు ఇచ్చా నీకు. అమరావతి వస్తావా? ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఇలా అయితే లేదు కదా సార్. బిల్డింగ్లు కడితే వ్యాపారం వచ్చేది సార్. బిల్డింగ్లు కడుతున్న రాజధాని వచ్చేది సార్.